ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఇంట్లో ఈవినింగ్ స్నాక్ కోసం కార్న్ చాట్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఇంట్లో కార్న్ ని స్టీమ్ చేసిన ఎక్విప్మెంట్ మీ దగ్గర లేకపోతే మనం ఎలా చేయొచ్చు గ్యాస్ మీద అన్నది చూపిస్తాను. ఫస్ట్ నేను ఒక పాన్ పెట్టుకున్నాను, దాంట్లో వాటర్ యాడ్ చేసుకున్నాను. అవి ఎప్పుడైతే బాయిల్ అవుతాయో కార్న్ అంతటిని ఒక జల్లిలో వేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట. జల్లిడికి కింద కన్నాలు ఉంటాయి కాబట్టి దాంట్లోంచి స్టీమ్ వస్తుంది. మన కార్న్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది స్టీమ్ లో. ఇది మీరు మైక్రోవేవ్ లో కూడా పెట్టుకోవచ్చు అండి. 30 to 40 seconds పెట్టుకున్నా లేదా 1 minute పెట్టుకున్నా కార్న్ అనేది చాలా బాగా అయిపోతుంది అనమాట. ఒకవేళ నీళ్ళు తగ్గిపోతున్నాయి అనిపిస్తే సైడ్ నుంచి జాగ్రత్తగా వేసుకోవచ్చు. ఇలా ఒక 5 to 6 minutes చేసేసరికి మన కార్న్ చాట్ అమ్ముతారు కదా బయట మార్కెట్లో, సేమ్ అలాగే స్టీమ్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇందులో ఉండే విటమిన్స్ ఇవన్నీ బయటకి ఎక్కడికి పోకుండా ఉంటాయి అన్నమాట. నార్మల్లీ ప్రెషర్ కుక్కర్లో పెట్టినా డైరెక్ట్గా వాటర్లో వేసి కార్న్ని బాయిల్ చేసిన కొన్ని విటమిన్స్ అన్న పోతాయి, స్టీమ్లోని పోకుండా ఉంటాయన్నమాట. ఒక 5 to 6 minutesలోనే కార్న్ మొత్తం మంచిగా స్టీమ్ అయిపోతుందండి. తర్వాత దీంట్లోని మనకు నచ్చినట్టుగా మనం మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఈరోజు పిల్లలకి ఇష్టమయ్యేలా చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ కార్న్ని మాత్రమే ఇందులో తీసుకుంటున్నానండి. తర్వాత మిగతా హాఫ్ వేస్తాను. దీంట్లో నేను యాడ్ చేశాను చిన్న క్యూబ్ ఆఫ్ బటర్, కొద్దిగా సన్నగా తరిగిన ఆనియన్స్, చాలా చిన్నగా కట్ చేసుకున్న టమాటోస్, పైనుంచి కొద్దిగా కొత్తిమీర, తర్వాత సాల్ట్, తర్వాత కొద్దిగా చిల్లీ పౌడర్, తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్. ఇందులో మీరు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో అలా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఇంకొంచెం బ్యాలెన్స్ ఉన్న కార్న్ కూడా ఇందులో వేసేస్తే ఏంటి బటర్ బాగా మెల్ట్ అవుతుంది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇంకా ఇది వేడివేడిగా కూడా ఉంటుంది అనమాట. హోప్ మీ అందరికీ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. బాయ్.